వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ బ్రదర్, నమస్తే. నా పేరు నాని. మనది కాకా 55 బిర్యానీ. సో మనం ఇది స్టార్ట్అప్ చేసి నియర్ 5 years అయిపోతుంది. ఈ 5 yearsలో మన ఓన్గా 6 షాప్స్ ఉన్నాయి. దాంతోపాటుగా 112 బ్రాంచ్లు కూడా ఈరోజు మనం ఉన్నాయి. అంటే చాలా వరకు ఇది ఒక చిన్న సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం బతకడమే కాకుండా మనతో పాటు ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నది ఒక చిన్న సక్సెస్ బ్రదర్. రియల్లీ మీరు ఈ 5 years నుంచి మీరు ఇంత బాగా మమ్మల్ని సక్సెస్ చేపిస్తున్నందుకు మీరు రియల్లీ థ్యాంక్ యూ బ్రదర్. సో మన బిర్యానీ దీనికి వస్తే చాలా వరకు ఎలా ఉంటుందంటే, అంటే చాలా వరకు ఉన్న డౌట్స్ ఏంటంటే, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్న ఇంతగానం చికెన్ రేట్లు ఉన్నాయి, ఇంతగానము రైస్ రేట్లు ఉన్నాయి, ఇవన్నీ మరి ఎట్లా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? నార్మల్గా మేము 100 rupees బిర్యానీ పెట్టినా కానీ మాకు దాంట్లో ఎటువంటి ప్రాఫిట్ వస్తలేదు. సో మీరు ఎట్లా మేనేజ్ చేయగలరంటే, ఏదైనా కానీ బ్రదర్, ఈవెన్ మీకైనా నేను చెప్పేది ఏంటంటే మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రదర్. ఎందుకంటే మనం ఎంత యూజ్ చేస్తాం, ఎంత వస్తుంది, ఎందుకు కదని ప్రతిదీ మెజర్మెంట్లోనే తెలుస్తుంది. ఈరోజు 100 బిర్యానీలు వండుతున్నామంటే దానిలో ఏదేది ఎంతెంత క్వాంటిటీ పడుతుంది, ఆ క్వాంటిటీకి అనేది ఎన్నెన్ని గ్రామ్స్ యూజ్ చేస్తాము, గ్రామ్స్ మనం క్యాల్కులేషన్ చేసుకోగలిగితే ప్రతిదీ మనం బ్యాలెన్స్ అనేది చేయగలమండి. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ చికెన్ రేట్లు కానీ ఏవైనా హెచ్చులో తగ్గడం జరగడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. కాకపోతే మనం ఏదైతే ఒక మెజర్మెంట్ ఉందో, ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేవి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ ఫ్లేవర్కి తగ్గట్టుగా ఇంకేం యూజ్ చేయగలగాలి, ఇవి మనం తెలిస్తే డెఫినెట్లీ మనం అనుకునే రేట్లో మనం ఇవ్వగలమన్నా. అంటే 59 రూపాయలు ఇస్తున్నారు అంటే ఇది ఏమైనా వేరే వాడేస్తుంటారు కదన్నా. మన కిచెను కాకా 55 బిర్యానీ మన హిందూ శ్మశాన వాటిక కొడితే కూకట్పల్లిని కొడితే మీకు వచ్చేస్తే డైరెక్ట్ లొకేషన్ వస్తుంది. మీరు డైరెక్ట్ కిచెన్కి రావచ్చు, కిచెన్కి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు. మనం వాడేది కూడా ప్యూర్ బాస్మతి రైస్ అన్న. ఈవెన్ అన్న కూడా చూసారు మార్నింగ్ నుంచి కూడా. ఎందుకంటే ప్రతిదీ మనం దాంట్లో ఎటువంటి మిక్సింగ్ చేయడం కానీ అప్పటికప్పుడే ప్రతిదీ మనం తీసుకొస్తున్నాం. మన కిచెన్లో ఏది స్టోరేజ్ కూడా చేయము. ఈవెన్ బయట వాళ్ళకు కూడా నేను ఒక చిన్న సజెషన్ ఏంటంటే, స్టోరేజ్ అనేది మనం పెట్టుకోకూడదు మేజర్గా, అది ఏ ఐటమ్ అయినా కానీ. ఎందుకు స్టోరేజ్ అంటే, స్టోరేజ్ చేయడం వల్ల దాని క్యాల్కులేషన్ తెలియదు. స్టోరేజ్ చేయడం వల్ల ఏంటంటే ఈరోజు ఒకటి మిగిలిన దాచినాం, రేపు ఇంకోటి దాయాలనిపిస్తుంది, రేపు ఇంకోటి, అలా లాస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా బిర్యానీ హండే దాయవలసే స్టేజ్ వస్తుంది. సో ఒకసారి కస్టమర్ పోతే మాత్రం మళ్ళీ వెనక్కి రావడం అనేది కష్టం. సో ఏది ఇచ్చినా కానీ మనం బెస్ట్గా తక్కువలో, మనకి కస్టమర్స్ తక్కువలో ఇవ్వండి అని మనకి ఎవరు చెప్పలేదు. మనం ఒక మార్జిన్ పెట్టుకొని మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది బయటకు సేల్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం తక్కువ పెట్టాం కదా, మనం అన్నీ తక్కువ క్వాలిటీలు వాడుతున్నామంటే అది ఈ రోజుల్లో ఎవరు దేకరన్నా. ఇది 2025 ఇది నడుస్తుంది, ఇంకా 26, 27, 28 కూడా నడిచేస్తుంది. కాబట్టి 24లో ఉన్నాం, 25, 26, 27 మొత్తం ఏదైనా ఇప్పుడు కోరుకునే జనరేషన్ బెస్ట్ ఫుడ్డే కోరుకుంటున్నారు. సో మనం ఎంత తక్కువలో ఇచ్చినా, ఎంత హై కాస్ట్ ఇచ్చినా బెస్ట్ ఫుడ్ ఇవ్వడం అనేది మేజర్. సో నేను అనేది ఏంటంటే, ఈ 59 ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలి, ప్రతి ఒక్కరూ తినగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత జనరేషన్ చేంజ్ ఉన్నా కొన్ని దగ్గర మిడిల్ క్లాస్ అలానే జరుగుతుంది, పేదరికం అలానే ఉంది. కాబట్టి వాళ్ళు కూడా తినగలగాలి అనే థాట్తోనే నేను ఈ తక్కువ మార్కెట్లోకి తీసుకురావడం అనేది జరిగింది బ్రదర్. ఎందుకంటే హైదరాబాద్కి మోస్ట్లీ చాలామంది ఏదో ఒక వర్క్ కోసమే వేరే దగ్గర నుంచి ఇక్కడ రావాల్సి ఉంటుంది. వాళ్ళకి డైలీ అంత కాస్ట్లీ తినాలంటే కష్టం. ఈ 59 అనేది ఐ థింక్ నాకు తెలిసి ఒక ఆనియన్ దోస్తో సమానం అని నేను అనుకుంటున్నా. ఇది ప్రాపర్గా కడుపు అయితే నిండుతుంది బ్రదర్. మనది లో మసాలాతో ఉంటుంది, చాలా బాగుంటుంది బ్రదర్. మీరు ట్రై చేసి ఉంటారు, నేను కొత్తగా చెప్పవసరం లేదు.
ఇంకా ఎవరైనా ట్రై చేయాలని ఉంటే డెఫినెట్లీ మా బిర్యానీ ట్రై చేసి మీకు ప్రతి ఏరియాలో కూడా మేము ఫ్రాంచైజీలు ట్రై చేస్తున్నాం అట్లా అవ్వాలని. సో డెఫినెట్లీ మీ అందరికీ అందుబాటులో ఇంకా ఎక్కువ బ్రాంచులతో మేమైతే మేము ముందుకు వస్తాం బ్రదర్. థ్యాంక్ యూ అన్న. మన ఫ్రాంచైజీ కాస్ట్ ఎలా ఉంటుందన్న, మరి ఎట్లా అన్న ఫ్రాంచైజీ అంటే ప్రాసెస్ ఏంటి అంటున్నారు. మన ఫ్రాంచైజీ మనది ఎట్లా అంటే 112 ఫ్రాంచైజీస్ ఉన్నాయి. సో మన ఫ్రాంచైజీ కాస్ట్ అనేది 1,50,000 ఉంది. దీనిలో మనం కిచెన్ ఎక్విప్మెంట్స్ ఇస్తున్నాం, దాంతోపాటుగా మనం లైసెన్స్లు ప్రొవైడ్ చేస్తున్నాం. మేజర్గా ఏంటంటే మనం ట్రైనింగ్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది బ్రదర్. ఏ ఫ్రాంచైజీలు కూడా ట్రైనింగ్స్ ఇవ్వరు. సో మోస్ట్లీ ఎందుకంటే నా థాట్ ఏంటంటే వితౌట్ మాస్టర్ కాన్సెప్ట్ వెళ్ళాలి, మీకు మీరుగా నేర్చుకోవాలనే థాట్తో వితౌట్ మాస్టర్ కాన్సెప్ట్తో మన ఫ్రాంచైజీ వచ్చింది. ఈవెన్ ప్రతి ఒక్కరికి కూడా ఫ్రాంచైజీ ఏంటంటే ఏవైతే మన మసాలాలు ఉంటాయో, ఏవైతే ఆయన సీక్రెట్ రెసిపీ ఉంటుందో అదైనా సీక్రెట్గా ఉంటుంది. మన దగ్గర ఏంటంటే చెప్పడం అనేది జరుగుతుంది బ్రదర్. సో డెఫినెట్లీ ఫ్రాంచైజ్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఇది ఒక మంచి హెల్ప్ అవుతుంది అనేది నేను చెప్పగలను బ్రదర్. ఇకపోతే బిర్యానీ గురించి చూస్తే మనం అసలు ఈ బిర్యానీ ఎట్లా ప్రిపరేషన్ చేస్తారన్న, మీరు 50 రూపాయలకి ఎట్లా పాసిబుల్ చేయగలుగుతుందో ఎట్లా చేస్తారంటే బ్రదర్, బయట ఎలా అయితే ప్రిపరేషన్ చేస్తారో యాజ్ ఇట్ ఈజ్ మన దగ్గర కూడా ప్రిపరేషన్ అలానే ఉంటుంది. నేను ఏదైతే మెజర్మెంట్స్ అన్నాను కాకపోతే మీకు బ్రీఫ్గా చెప్తాను బ్రదర్. మేజర్గా చికెన్ బిర్యానీకి సంబంధించి కొత్తిమీర అనేది చాలా ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయాలి, పుదీనా అనేది లో క్వాంటిటీ యూజ్ చేయాలి, అలానే ఫ్రైడ్ ఆనియన్స్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి. ఒక దమ్ బిర్యానీలో 50% ఆఫ్ టేస్ట్ ఇచ్చేది ఓన్లీ ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఇది ఏదైతే మనం ఆనియన్స్ వేగించిన ఆయిల్ ఉంటుందో చాలామంది బయట తీసుకుంటారు ప్యాకెట్స్ ఫ్రైడ్ ఆనియన్స్, అలా కాదన్న. ఏదైతే మనం వేగించిన ఆయిల్ ఉంటుందో ఆ ఆయిల్ యూజ్ చేయండి, చాలా బెటర్ ఫ్లేవర్ ఇస్తుంది మీకు బిర్యానీకి సంబంధించి కూడా. అలానే మనం కలిపేటప్పుడు ఆ ప్రాసెస్ ఉంటుంది కదా, అది కూడా మినిమం మనం ఏదైతే చేస్తామో ఐటమ్ ప్రతిదీ కూడా మినిమం 15 మినిట్స్ కదా. అంటే ఒక ఐటమ్ అనేది ప్రిపేర్ అవడానికి ఓన్లీ ప్రిపరేషన్ కలిపే విధానానికి 45 మినిట్స్ ఉండాలి బ్రదర్. మీరు ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయండి. 45 మినిట్స్ ఏదైనా ఒక వస్తువు కలపండి, అది చాలా బాగా పీసులు పట్టి చాలా బాగుంటుందండి. బిర్యానీ ప్రాసెస్ బ్రీఫ్గా చూసుకుందాం బ్రదర్. ఫస్ట్ మంచిగా క్లీన్ చేసిన చికెన్ తీసుకోవాలి, దానిలో కొత్తిమీర, పుదీనా, లెమన్ వాటరు, అలానే మార్వడి మేతి, అలానే మీరు ఇంకా యూజ్ చేసుకుంటే గ్రీన్ చిల్లీ పేస్ట్ యూజ్ చేయొచ్చు, అది చాలా బాగుంది. గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలానే హెల్దీ పౌడర్, పసుపు ఇవి వేసుకొని ఫస్ట్గా మంచిగా చికెన్కి బాగా ఒక 5 మినిట్స్ బాగా పట్టించాలి. దాంతోపాటుగా కొంచెం అల్లం వెల్లుల్లి కూడా మంచిగా పట్టేయాలి. అల్లం వెల్లుల్లి పట్టించిన తర్వాత మనది ఏదైతే ఒక రెసిపీ ఉంటుందో, అంటే ఒక్కొక్కరికి కొందరు గరం మసాలా యూజ్ చేస్తారు, ఒక్కొక్కరిది ఏదైతే ఆ రెసిపీ ఉంటుందో ఇలాచి, దాల్చిన చెక్క ఏవైతే ఉంటాయో ఆ గరం మసాలా అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక బాగా ఇంకా మనం అంటే గరం మసాలా వేసినాక ఎంత మంచిగా మిక్స్ చేస్తుంటే అంత బాగుంటుంది. దాని తర్వాత మనం ఏవైతే మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా, ఆయిల్లో వేగించిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మంచిగా మిక్స్ చేసి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ అందులో వేసి బాగా పట్టించి చికెన్ ముక్కలకు పట్టించిన తర్వాత పెరుగు అనేది చాలామంది కస్టమర్స్ అన్న డబుల్ మసాలా కావాలి, డబుల్ మసాలా అంటారు కదా, అది ఓన్లీ పెరుగు వల్ల వస్తుంది. చాలామంది డబుల్ మసాలా ఏంటంటే కారం ఎక్కువ ఉంటే డబుల్ మసాలా అంటారు, అది కాదు. డబుల్ మసాలా అంటే ఆనియన్ క్వాంటిటీ, మన పెరుగు క్వాంటిటీ ఎక్కువ ఉంటే దాన్ని డబుల్ మసాలా అంటారు. సారీ, పెరుగు వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం ఒక సైడ్ అనేది రైస్ మంచిగా బాస్మతి రైస్ అనేది బాగా నానబెట్టుకొని దానికి సంబంధించిన వాటర్ యాడ్ చేసుకొని, అంటే వాటర్లో బాగా బాయిల్ చేసి దానిలో కూడా మళ్ళీ ఏవైతే ఈ సాల్ట్, గరం మసాలాలు, కొత్తిమీర, లెమన్స్ వేస్తే ఏంటంటే రైస్లో లెమన్ వేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది వైట్ వస్తుంది. అవి వేసి బాగా మరిగించిన తర్వాత ఒక్కొక్క లేయర్గా వేయాలి బిర్యానీ పైన. మనం ఏదైతే పెరుగు వేసుకుంటామో పెరిగేసిన ఆఫ్టర్ ఈ బాయిల్ చేసిన రైస్ ఏదైతే ఉందో ఒక్కొక్క లేయర్గా 50%, 60, 70, 90% వరకు తీసేయాలి రైస్. ఎందుకంటే రిమైనింగ్ 10% అనేది మనం దమ్ పెట్టే టైంలో అది మనకి ప్రాసెస్ అనేది అవుతుంది.